తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త కార్డుల జారీతో పాటు ఉన్న కార్డుల్లో పేర్లు మార్పు వంటి పనులు జరుగుతున్నాయి. తాజాగా రేషన్ కార్డుదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. మీ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే ఈకేవైసీ తప్పనిసరి చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారికి కార్డులు అమల్లో ఉండవని తేల్చి చెప్పారు. రేషన్ పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దడానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం చెప్పుకొచ్చింది. రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ. కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. గతంలో ప్రభుత్వం దీన్ని పూర్తి చేయడానికి మార్చి 31న చివరి తేదీగా నిర్ణయించింది. కానీ సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేకపోయారు. దీంతో ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఇదే చివరి అవకాశంగా అధికారులు చెప్పుకొచ్చారు. ఈ తేదీ దాటితే ఈసారి ప్రభుత్వం గడువు పెంచదని సమాచారం. కాబట్టి ఈకేవైసీ చేయించుకుని లబ్ధిదారులు ఈ డేట్ లోపు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేస్తోంది. జూన్లో సరుకులు తెచ్చుకుంటే ఆగస్టు వరకు రేషన్ షాపులకు వెళ్లే అవసరం లేదు. కానీ ఈకేవైసీ గడువు జూన్ 30 వరకు మాత్రమే. అంతకు ముందే ఈకేవైసీ చేయించుకోవడం మంచిది. లేదంటే మళ్లీ సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఇప్పటికే ఈకేవైసీ కోసం ఏర్పాట్లు చేశారు. రేషన్ షాపుల్లో ఉన్న పీఓఎస్ మెషిన్ ద్వారా మీ ఆధార్ వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్ పూర్తి చేస్తారు.